హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో టాప్ రేటెడ్ అయిన కొన్ని హాలీవుడ్ మూవీస్ ని ఎంతో కొంత మన హిందూ మిథాలజీని యూజ్ చేసుకుని తీసిన మూవీస్ కొన్ని ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో మీకు తెలుసా? ఒకవేళ మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే ఈ మూవీస్ లో చాలా ఇష్టమైన మూవీ అయితే ఒకటి ఉంది. నాకు తెలిసి ఈ మూవీ చాలా మందికి ఇష్టమయ్యే ఉంటుంది అనమాట. సరేనండి, మరి ఆ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. గాయస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము ఇలా అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో కొత్త ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్లో ఉండాలి కదా ఫాస్ట్గా, కాబట్టి. అండ్ అలాగే నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే, ఇందులో ఫస్ట్ మూవీ అయితే డాక్టర్ స్ట్రేంజ్. ఈ మూవీలో ఒక సీన్ ఉంది కదా, డాక్టర్ స్ట్రేంజ్ ద ఏషియంట్ వన్ దగ్గరికి వెళ్తాడు మ్యాజిక్ నేర్చుకోవడానికి. సో ద ఏషియంట్ వన్ ఏం చేశాడు, డాక్టర్ స్ట్రేంజ్ లోని స్పిరిట్ ని ఫిజికల్ బాడీ నుండి సపరేట్ చేస్తాడు కదా, దాన్ని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు. మరి ఇది మన హిందూ పురాణాల ప్రకారం ఫిజికల్ బాడీతో సంబంధం లేకుండా ఆస్ట్రల్ ఫామ్ లో, అంటే మన కాన్షియస్నెస్ తో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్ళొచ్చు అని దేవుళ్ళు అలాగే మునులు ఋషులు కూడా వెళ్తూ వస్తూ ఉంటారని మన శ్రీమద్ భాగవతంలో ఉంది కదా. అంతేకాదు, మన ఓల్డెన్ మూవీస్ లో కూడా ఋషులు అలా తపస్సు చేస్తూ ఆ తపస్సు శక్తితో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ ని విజిట్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు కదా, అలాగనమాట. అలాగే డాక్టర్ స్ట్రేంజ్ తన ఎనిమీస్ మీద యూజ్ చేసిన మంత్రాస్, ముద్రాస్ అన్ని కూడా మన మునులు ఋషులు యూజ్ చేసేవే. అలానే ఈ మూవీలో మిస్టిక్ ఆర్ట్స్ అండ్ మిర్రర్ డైమెన్షన్స్ ని ఉపయోగించి టైం మ్యానిపులేషన్ చేయడం, ఇల్యూషన్స్ క్రియేట్ చేయడం, అలాగే ఆల్టర్నేట్ డైమెన్షన్స్ ని చూపించడం లాంటివి చేశారు. మోర్ ఓవర్ గా శంబల అని ఒక పేపర్ మీద రాశారు కదా, అందరికీ తెలుసు కదా శంబల అంటే ఏంటి, ఒక విలేజ్, అందులో కల్కి పుట్టబోతాడు. సో ఇది అందరికీ తెలిసిందే. అండ్ అలాగే ఈ మూవీలో కుండలి యంత్రాన్ని కూడా చూపిస్తారు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ కి థర్డ్ ఐ కూడా ఉంటుంది కదా. అలాగే ఈ మూవీలో పునర్జన్మ గురించి కూడా చూపిస్తారు. ఫైనల్లీ ఈ మూవీలో కర్మ మీద ఒక కాన్సెప్టే ఉంది. సో అందరికీ అర్థమై ఉంటుంది కదా, ఈ మూవీ చాలా వరకు హిందూ మిథాలజీతోనే నడుస్తుంది అని. ఇక సెకండ్ మూవీ అయితే ద మ్యాట్రిక్స్. ఈ మూవీలో హ్యూమన్స్ మైండ్ ని ట్రాప్ చేసి ఇల్యూజనరీ వరల్డ్ లోకి పంపి వాళ్ళ బాడీస్ ని సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, దీన్నే మన పురాణాల ప్రకారం మాయా కాన్సెప్ట్ అంటాము. అంతేకాదు, ఈ మూవీలో నియోస్ జర్నీ అంతా కూడా ఏదో ఒక ముక్తి మార్గంలో వెళ్తున్నట్టు ఉంటుంది. అండ్ అలాగే బర్త్ అండ్ రీబర్త్ సైకిల్లో విముక్తి అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ పురాణాల్లో మునులు ఋషులు చేసే ఉంటారు. ఇవన్నీ మనం తరచూ వింటూ ఉండే కాన్సెప్ట్సే కదా, ముక్తి రావడం, లైక్ మోక్షం కలగడం, ఇలాంటివన్నీ కూడా. ఇక థర్డ్ మూవీ అందరికీ ఫేవరెట్ అయిన మూవీ అవతార్. ఈ మూవీ పేరులోనే ఉంది, అవతార్ అనేది సాంస్క్రిట్ వర్డ్. అండ్ ఈ మూవీలో నావీ పీపుల్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉంటారు. ఈ కలర్ అంతా కూడా మన మహావిష్ణు రూపాన్ని ఆధారంగా చేసుకుని క్రియేట్ చేశారు. ఇందులో నావీ పీపుల్ అంతా నేచర్ తో కనెక్షన్ లో ఉంటారు కదా, ఇలా నేచర్ తో కనెక్ట్ ఉండటం గురించి మన వేదిక్ ధర్మాలో చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్లీ నావీ పీపుల్ హ్యూమన్స్ నుండి వాళ్ళ హోమ్ ని కాపాడుకోవడానికి హ్యూమన్స్ తో ఫైట్ చేస్తారు. దీన్నే మూవీలో బ్యాటిల్ ఫర్ పాండోరా అని పిలుస్తారు కదా. ఎలా అయితే మన రామాయణ మహాభారతాలలో ధర్మాన్ని రాజ్యాలని కాపాడుకోవడానికి యుద్ధాలు చేశారో అలాగా ఈ విషయాన్ని స్వయంగా అవతార్ మూవీ డైరెక్టరే చెప్పారు. లాస్ట్ మూవీ బట్ నాట్ ద లీస్ట్, యాక్చువల్గా ఈ మూవీ అంటే నాకు చాలా 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 ఇష్టం. ఈ మూవీ అంటే మీకు కూడా ఇష్టం ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మూవీ పేరే ఇంటర్స్టెల్లార్. ఏంటి ఇంటర్స్టెల్లార్ మూవీలో హిందూ మిథాలజీ రిలేటెడ్ ఏముంది అని అనుకుంటున్నారా? చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ మూవీలో లవ్ ఒక సోర్స్ ఆఫ్ పవర్గా చూపించారు. ఈవెన్ కూపర్ నమ్మకం ఏంటి అంటే, లవ్ హ్యూమన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక కీ లాగా వర్క్ అవుతుంది అని చెప్తాడనమాట. కూపర్కి తన కూతురు మీద ఉన్న అపారమైన ప్రేమ కూపర్ని బ్లాక్ హోల్లోకి వెళ్ళినప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్లో అందులోని టెసరాక్ట్ అనే ఒక ప్లేస్లోకి తీసుకెళ్తుంది కదా, అదే తన కూతురి మర్ఫ్ బెడ్రూమ్. అలా కూపర్ తన కూతుర్ని కాపాడుకుంటాడు ఒక కోడ్, క్వాంటమ్ డేటా చెప్పేసి. సో అలా అన్కండిషనల్ లవ్ ఉంటే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా వర్క్ అవుతుందని చూపించారు. ఇది మన పురాణాల్లో ఎలా చూపించారు అంటే, దీనికి ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా ఏం చెప్పొచ్చు అంటే, శ్రీకృష్ణ తులాభారం ఉంది కదా, అందులో రుక్మిణీదేవి యొక్క అపారమైన భక్తి ప్రేమ శ్రీకృష్ణుడి మీద తను కేవలం తులసి ఆకులు వేసి శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణ వెయిట్ని బ్యాలెన్స్ చేయిస్తారు కదా, అలాగనమాట.
ఇంకోటి ఏంటి అంటే ఈ మూవీలో హయ్యర్ డైమెన్షన్స్ కాన్సెప్ట్ ని చూపించారు. సో మన పురాణాలలో యూనివర్స్ లో వేరే లోకాలు ఉన్నాయి అని మనకి చెప్తూ ఉంటారు కదా, మనం వింటూ ఉంటాం. లైక్ విష్ణు పురాణం ప్రకారం అయితే 14 లోకాలు ఉన్నాయి అని చెప్పారు. అలాగే ఈ మూవీలో టైమ్ అండ్ స్పేస్ ఇంటర్ కనెక్షన్ గురించి చూపించారు. సో మన పురాణాల ప్రకారం కూడా ఒకదాంతో ఒకటి ఎలా ఇంటర్లింక్ అయి ఉంటాయి, లైక్ ఇంటర్ కనెక్షన్ అయి ఉంటాయి అనేది కూడా చూపించారు. ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ ఎలా అల్లుకుపోయి ఉంటాయి అనేది కూడా, లైక్ దానివల్ల మనకి ఎలా మ్యానిపులేట్ అయి చూపిస్తారు అనేది కూడా చూపించారనమాట. ఇక ఫైనల్ గా అయితే భగవద్గీతలో చెప్పినట్టు ఒకరి తలరాతను దేవుడు సైతం మార్చలేరు అని చెప్తారు కదా భగవద్గీతలో. సేమ్ అలాగే ఈ మూవీలో కూపర్ ఫ్యూచర్ నుండి ప్రెసెంట్ లో ఉన్న కూపర్ ని స్పేస్ లోకి వెళ్లకుండా అస్సలు ఆపలేకపోతాడు. సో ఇదంతా కూడా మన హిందూ మిథాలజీని యూజ్ చేసుకొని తీసిన పాయింట్స్ అనమాట. ఇంటర్స్టెల్లర్ మూవీని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఒకవేళ మీరు కనుక చూడకపోయి ఉంటే వీడియోని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కాగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.